హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు తులారాశి వారికి చూసుకున్నట్లయితే మిత్రుల నుండి రుణ ఒత్తిడులు అనేవి అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వివాదాలకు, అవమానాలకు, అలాగే అపార్థాలకి ఇంటిలో మీరు తావు ఇవ్వకండి. ఎందుకంటే దీనివల్ల గొడవలు జరిగి చాలా మనశ్శాంతి అనేది కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో కాస్త గొడవలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. నోటిని అదుపులో పెట్టుకొని మౌనాన్ని పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి. కాబట్టి వాయిదా వేయండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. మద్యపానం సేవించి వాహనాన్ని నడపడం వల్ల కూడా ప్రయాణాల్లో ప్రమాదాలు అనేవి కనబడుతున్నవి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక తులారాశిలోని విద్యార్థులకు విద్యా నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు లంచాలు తీసుకోవడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరియు చేసే తప్పిదాల వల్ల కూడా ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగం మార్పునకు కూడా మంచి సమయం కాదు ఈరోజు. కార్మికులకు కూడా పరిశ్రమలలో ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక తులారాశి వారికి ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి సంసిద్ధంగా ఉండండి. అలాగే సన్నిహితులతో విభేదాలు నెలకొంటాయి. కష్టపడ్డ ఫలితం అయితే కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు నిదానంగా చేపట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు కష్టమే మిగులుతుంది. ఇక విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన కాలంగా చెప్పొచ్చు ఈరోజు. మహిళలకి కుటుంబ సభ్యులతో కొన్ని రకాలుగా తగాదాలు ఏర్పడి మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉన్నందున కాస్త మౌనం పాటించి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. అలాగే స్వామివారికి వడమాలను సమర్పించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.